నమస్కారం V7 సిటీ న్యూస్ కు స్వాగతం. భారతదేశ మాజీ ఉప ప్రధాని సమతావాది బాబు జగజ్జీవన్ రామ్ జీవితం చిరస్మరణీయమని ఆదర్శనీయమని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. శనివారం స్వర్గీయ బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా తిరుపతి పట్టణంలోని బారగపట్టణ నందు సాంఘిక సంక్షేమ శాఖ వారి తరపున ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జగజ్జీవన్ రామ్ పార్క్లోని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మౌర్య, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మాజీ మంత్రి పరసారత్నం తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించి మీడియాతో మాట్లాడారు. అనంతరం బాబు జగజ్జీవన్ రామ్ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈరోజు మనము స్వర్గీయ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి ఈరోజు జరుపుకుంటున్నాము. తిరుపతి జిల్లాలో తిరుపతి పట్టణంలో గౌరవ శాసనసభ్యులుగా తిరుపతి గౌరవ శాసనసభ్యులు గారు ఆరణి శ్రీనివాసరావు, అదేవిధంగా ఎక్స్ మినిస్టర్ పరసరత్నం గారు, మిగతా అధికారులు, నాయకులు, అసోసియేషన్స్ అందరి నడుమ ఈరోజు మనం పెద్ద ఎత్తున గౌరవ శ్రీ బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతిని మనము జరుపుకుంటూ ఆయన్ని ఈరోజు మనం అందరం కూడా స్మరించుకుంటున్నాము. ప్రభుత్వం కూడా ఈ రోజుని చాలా పెద్ద ఎత్తున ఆయన చేసిన సేవలను మనం ఎల్లప్పటికీ కూడా గుర్తుంచుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఎక్కడికక్కడ అన్ని ఆఫీసులో కూడా అన్ని సాంఘిక సంక్షేమ స్కూల్స్లో, హాస్టల్స్లో కూడా మనము ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటున్నాము. మన అందరికీ తెలిసిన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో ఒక గురుకుల పాఠశాలకు వెళ్ళి ఈరోజు సందర్భంగా అక్కడికి వెళ్ళి సంక్షేమం, మరీ ముఖ్యంగా సాంఘిక సంక్షేమం, హాస్టల్స్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టమని కూడా మాకు ఆదేశాలు ఇచ్చున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు మనం జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ మరియు బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నిటినీ కూడా పెద్ద ఎత్తున మనము వాటిని రిపేర్స్ అయితే ఉన్నాయో కానీ అదేవిధంగా రెనోవేషన్స్ అన్నీ కూడా జిల్లా వ్యాప్తంగా సుమారుగా 25 కోట్లు పెట్టి మనము CSR నిధులతో, అదేవిధంగా DMF నిధులతో, అదేవిధంగా MP ల్యాడ్ నిధులతో వీటన్నిటితో చేయడం జరుగుతుంది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి ఏదైతే P4 విధానంలో బాటంలో ఉన్నటువంటి అట్టడుగున ఉన్నటువంటి 20% బడుగు బలహీన వర్గాల ప్రజలకి టాప్ 10% వాళ్ళని అనుసంధానం చేసి అందరి యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచే విధంగా, వాళ్ళ లైవ్లీహుడ్స్ పెంచే విధంగా మనకు ఆదేశాలు ఇచ్చున్నారు. త్వరలోనే అది కూడా మొన్ననే అది లాంచ్ చేశారు. దాన్ని కూడా కార్యరూపం చేసి అతి త్వరలో దాన్ని కూడా మనం ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఈ బాటం 20% హౌస్ హోల్డ్స్ అన్నింటిని కూడా గుర్తించడం జరిగింది. వాళ్ళని ఎట్లా ఈ టాప్ 10% అనేది అనుసంధానం చేస్తామనేది కూడా వచ్చే రోజుల్లో మనం చేయడం జరుగుతుంది. ఈరోజు పెద్ద ఎత్తున కూడా మరొకసారి ఆయన సమతావాది, బడుగు బలహీన వర్గాలకి బాబు జగజ్జీవన్ రామ్ గారు ఎంతో మేలు చేశారు. ఆయనని ఈరోజు మనం స్మరించుకుంటూ పెద్ద ఎత్తున ఆయన జయంతి సందర్భంగా ఈరోజు మనం అందరం కూడా ఇక్కడికి వచ్చేసి ఆయన్ని మరొకసారి మనం రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ సమాజ అభివృద్ధికి బాబు జగజ్జీవన్ రావు అవిరళ కృషి చేశారని బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షులు గొండాల గోపీనాథ్ రెడ్డి పేర్కొన్నారు. బాబు జగజ్జీవన్ రావు జయంతిని పురస్కరించుకొని స్థానిక బారాగ్పట్టణలోని ఆయన విగ్రహానికి బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షులు గొండాల గోపీనాథ్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కొనసాగిస్తాం బాబు జగజ్జీవన్ రావు గారి ఆశయాలను, బాబు జగజ్జీవన్ రావు గారి ఆశయాలను అమర్ రహే బాబు జగజ్జీవన్ రావు గారు. ఈరోజు సమాజ అభివృద్ధి కోసం ఎంతో అహర్నిశలు కృషి చేసిన మాజీ ఉప ప్రధాని, మాజీ కేంద్ర మంత్రివర్యులు బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆయన కాంస్య విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. బాబు జగజ్జీవన్ రావు గారు సమాజ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. అంటరానితనాన్ని రూపుమాపేదానికి ఎంతో కృషి చేశారు. అలాంటి మహనీయుడు బాబు జగజ్జీవన్ రావు గారు. ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, అలాగే రక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో సంస్కరణలు తీసుకుని వచ్చి మన దేశ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. అలాంటి మహనీయుడు జయంతిని రోజు జరుపుకొని
ఆయన ఘన నివాళి అర్పిస్తున్నాము. అలాగే ఆయన ఆశయ సాధన కోసం మనమందరూ కృషి చేయాలని ఈరోజు ఈనాటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా బాబు జగ్జీవన్ రావు ఆశయాలను కొనసాగిస్తూ మన దేశ అభివృద్ధి కోసం ఎంతో అహర్నిశలు కృషి చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ బాబు జగ్జీవన్ రావు గారు అడుగుజాడల్లో నడుచుకుంటూ మన దేశ అభివృద్ధికి మనమందరూ కీలక పాత్ర వహించి అలాగే ప్రపంచ దేశాల్లో మన దేశాన్ని నెంబర్ 1గా నిలిపేదానికి మనందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ బాబు జగ్జీవన్ రావు గారు ఆ మహనీయునికి ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున పుష్పాలంకరణ చేసి ఘన నివాళులు అర్పిస్తున్నారు. విద్యార్థులు విద్యలో ర్యాంకులు సాధించడమే కాకుండా క్రీడల్లో కూడా రాణించి రాష్ట్రాన్ని వెన్నుముకగా ఉండాలని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం రిజిస్టర్ ప్రొఫెసర్ భూపతి నాయుడు అన్నారు. తిరుపతి రూరల్ తుమ్మలగుంట క్రీడా మైదానంలో జరిగిన శ్రీ చైతన్య స్కూల్ డాక్టర్ బిఎస్ రావు మెమోరియల్ జోనల్ క్రీడా పోటీలలో భూపతి నాయుడు శ్రీ చైతన్య స్కూల్ జోన్ ఏజీఎం సురేష్ ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నమస్కారం. ఈరోజు చైతన్య విద్యా సంస్థలు జోనల్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేస్తున్నారు. దానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. మనకందరికీ తెలుసు, ఈరోజు మన రాష్ట్రంలో కానీ భారతదేశానికి కానీ మనకు ప్రాణం పోసే అత్యధికంగా వైద్యుల్ని అందిస్తున్న సంస్థ మన చైతన్య విద్యా సంస్థలు. అదేవిధంగా వారు ఈ కాంపిటేటివ్ వరల్డ్లో పిల్లలు అధికంగా మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. వారు మానసిక ఒత్తిడిని తట్టుకోవాలంటే వాళ్ళు శారీరకంగా కూడా చాలా దృఢంగా ఉండాలి. పిల్లలు ఎప్పుడైతే శారీరకంగా దృఢంగా ఉంటారో అప్పుడే వాళ్ళు ఈ మానసిక ఒత్తిడిని కూడా తట్టుకొని వారు ఈ కాంపిటేటివ్ వరల్డ్లో వాళ్ళు పైకి రాగలరు. ఇటువంటి స్పోర్ట్స్ పిల్లల్లో చైతన్యాన్ని కూడా తీసుకొస్తాయి. కాబట్టి వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తిరుపతి నగరంలోని జీవకోనకు చెందిన మీసేవ రాజేష్ను అతని కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేసిన 6 మంది నిందితులను శనివారం పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. అలిపిరి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను ఈస్ట్ డీఎస్పీ శ్రీలత మీడియాకు తెలిపారు. అందరికీ నమస్కారం. అలిపిరి పోలీస్ స్టేషన్ నందు 29th మార్చ్ మాకు రాజేష్ అనే అతను ఇచ్చిన కంప్లైంట్ మేరకు క్రైమ్ నెంబర్ 98/25 అండర్ సెక్షన్ 127 క్లాస్ 2, 118 క్లాస్ 1, 137 క్లాస్ 2, 308 క్లాస్ 4, 351 క్లాస్ 2, 61 క్లాస్ 2, 49 BNS, రెడ్ విత్ 3 క్లాస్ 5 ఆఫ్ BNS యాక్ట్ అంటే కిడ్నాప్, ఎక్స్టార్షన్, హర్ట్, రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ అండ్ క్రిమినల్ కాన్స్పిరెన్సీ సెక్షన్స్తో కేసు నమోదు చేయడం అయింది. ఇందులో కంప్లైనెంట్ రాజేష్కి ప్రధాన ముద్దాయిలు భార్గవికి గత చాలా కాలం నుండి పరిచయం ఉంది. వాళ్ళిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు కూడా ఉండడం జరిగింది. ఈ మెయిన్ అక్యూజ్డ్ A1 కంప్లైనెంట్ దగ్గర గతంలో ఒక 20 లక్షల డబ్బులు తీసుకొని ఆ డబ్బులు అడుగుతుండే కొద్దీ వీళ్ళిద్దరి మధ్య దూరం పెరిగి గత 3-4 ఏళ్ల నుండి ఇద్దరు దూరంగా ఉంటున్నారు. అయితే జస్ట్ 3-4 మంత్స్ నుండి వీళ్ళ పరిచయం మళ్ళీ మొదలయ్యి ఈ మెయిన్ అక్యూజ్డ్ భార్గవ్ ద్వారా ఇంకొక అక్యూజ్డ్ అరుణ్ కూడా పరిచయం అయ్యారు. సో వీళ్ళ ఫ్రెండ్షిప్ ఇలా కొనసాగుతుండడంతో వీళ్ళని నమ్మి ఈ కంప్లైనెంట్ ఎవరైతే ఉన్నారో అతను వాళ్ళ మదర్ పేరు పైన ఉన్న ఫిక్స్డ్ అమౌంట్ ఒక 1.5 CR అమౌంట్ వరకు వచ్చింది, అది నేను షేర్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను అని వీళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడంతో అది అడ్వాంటేజ్గా తీసుకొని ఆ అమౌంట్ కాజేయాలని ఒక ఉద్దేశంతో గత ఒక 15 డేస్ నుండి వీళ్ళు ప్లాన్ వేసుకొని వాళ్ళ ప్లాన్ ప్రకారం 29th ఆల్రెడీ పరిచయం ఉంది కాబట్టి ఆ పరిచయంతో వీళ్ళు చెప్పిన మాటలకి నమ్మి ఈ మెయిన్ మన కంప్లైనెంట్ రాజేష్ వాళ్ళ మదర్ పిల్లల్ని తీసుకొని ఫస్ట్ భార్గవ్ వాళ్ళ అపార్ట్మెంట్కి రావడం జరిగింది. తర్వాత ఇద్దరు కూడా చిన్నపిల్లలు అవడంతో మదర్ని పిలిపించండి అంటే మదర్ కూడా వాళ్ళకి ఆల్రెడీ పరిచయం ఉందని నమ్మి మదర్ కూడా అదే అపార్ట్మెంట్కి రావడం జరిగింది. ఈ క్రమంలో ఆ డబ్బుల గురించి ఇతన్ని కొట్టి ఉన్న లేడీస్ని వాళ్ళ మదర్ని చిత్తూరుకి ఉన్న టీం మొత్తం మనకి 6 మంది అక్యూజ్డ్ ఉన్నారు. ఈ 6 మంది అక్యూజ్లో మదర్ని ఒకరితో చిత్తూరుకి పంపించడం, ఈ భార్య పిల్లల్ని బెంగళూరుకి పంపించి ఈ మెయిన్ కంప్లైనెంట్ ఎవరైతే ఉన్నారో ఆ కంప్లైంట్ని ఎక్కించుకొని వీళ్ళు చిత్తూరుకు వెళ్తూ ఉంటే ఐతేపల్లె వద్ద ఇతనికి డౌట్ వచ్చి వాళ్ళతో తిరగబడతాడు. ఈ
భార్గవ్, అరుణ్ వీళ్ళు అతన్ని కొట్టడము, వాళ్ళ దగ్గర నుండి వాళ్ళ కస్టడీ నుండి ఇతను తప్పించుకొని మనకి డయల్ 100 కాల్ చేయడంతో ఇమీడియట్గా పోలీస్ అలర్ట్ అయ్యి ఇతను రెస్క్యూ చేయడం జరిగింది. ఆ నెక్స్ట్ డేనే వీళ్ళ కస్టడీలో ఉన్న వాళ్ళ మదర్ని, పిల్లల్ని, వైఫ్ని కూడా రెస్క్యూ చేయడం జరిగింది. ఈరోజు మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇవాళ ఎర్లీ అవర్స్లో మన కడప రేణిగుంట ఈ రోడ్లో మొత్తం 6 మంది ముద్దాయిల్ని, వాళ్ళ వద్ద 2 కార్స్, 7 సెల్ ఫోన్స్, 4 నైఫ్స్, తర్వాత 5 ప్లాస్టిక్ రోప్స్, వాటర్ ప్రూఫ్ టేప్ ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర స్వాధీనం చేసుకోవడం జరిగింది. తర్వాత వీళ్ళ ప్రీవియస్ హిస్టరీ వెరిఫై చేస్తే ఇందులో ప్రధాన ముద్దాయి అయిన అరుణ్, ఇతని ఎంఓ కొంతమంది బ్యాంక్ ఎంప్లాయీస్ని, అక్కడున్న ఏజెంట్స్ని పరిచయం చేసుకొని వాళ్ళ ద్వారా తను ఏదో కంపెనీస్ నడుపుతున్నాడు, ఉద్యోగాలు ఇస్తున్నాడు అని కొన్ని ఫేక్ పే స్లిప్స్ జనరేట్ చేసి ఆ పే స్లిప్స్ ప్లెడ్జ్ చేసి అధిక మొత్తంలో బ్యాంకు నుండి లోన్స్ తీసుకోవడము, ఆ లోన్స్ని ఇలా విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకోవడం చేస్తుంటారు. ఈ కేసులో ఇతన్ని కిడ్నాప్ చేయడం కోసము ఇతనికి పరిచయం ఉన్న ఒక వ్యక్తి, గుంటూరుకు చెందిన ఒక వ్యక్తి ద్వారా వీళ్ళు త్రూ పార్సల్ కొన్ని ఇంజెక్షన్స్ కూడా తెప్పించుకోవడం జరిగింది, మత్తు పదార్థాలు. సో తదుపరి వీళ్ళని మళ్ళీ కస్టడీకి తీసుకొని ఆ యాంగిల్లో కూడా వీళ్ళని ఫర్దర్గా విచారణ చేయడం జరుగుతుంది. ఇందులో ఉన్న A1 భార్గవ్కి ఆల్రెడీ గతంలో కూడా మర్డర్ కేసు ఉంది, కిడ్నాప్ కేసు ఉంది, పలు కేసులు ఉన్నాయి. సాయి అనే అతని పైన కూడా దొంగతనం కేసులు ఉన్నాయి. లేదండి, ఇవ్వలేదు. అవసరమైతే వాడచ్చు అని అడ్వాన్స్గా వీళ్ళ క్రిమినల్ కాన్స్పిరసీలో భాగంగా అడ్వాన్స్గా తెప్పించి పెట్టుకున్నారు, కానీ అవసరం రాలేదు. టీమ్ ఇందులో ముఖ్యంగా మా ఇన్స్పెక్టర్ రామకిషోర్ గారు, ఎస్ఐ లోకేష్ గారు, తర్వాత స్టాఫ్ అంతా కూడా చాలా వర్కౌట్ చేశారు. ఇమ్మీడియట్గా ఇంత మంచి కేసుని ఇన్ టైం చాలా బాగా చేసి అన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళని కస్టడీకి తీసుకున్నప్పుడు ఇంకా ఇన్పుట్స్ కూడా బయటికి తీస్తారు. ముఖ్యంగా ఇన్స్పెక్టర్ అండ్ టీం చాలా బాగా పనిచేశారు. అడిషనల్ ఎస్పీ సార్ కంప్లీట్ చేసి నేటివ్ ఆఫ్ పులిచెర్ల మండలం అండి, చిత్తూరు డిస్ట్రిక్ట్. బీటెక్ కంప్లీట్ చేశాడు కదా, కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ ఉంది. ఆ నాలెడ్జ్తో ఇట్లా అడ్వాంటేజ్. ప్రీవియస్గా కూడా 4 కేసెస్ ఉన్నాయండి ఇతని పైన. వారణాసి లంక, రామ్కుప్పం, సంబేపల్లి పిఎస్ నందు, తర్వాత ఈస్ట్ పిఎస్ నందు కూడా వీళ్ళకి కిడ్నాప్ కేసులు, ఏటీఎం అఫెన్సెస్ కూడా ఉన్నాయి. కంట్రోల్ చేయడం పర్పస్ బైండ్ ఓవర్ కేసులు కూడా పెట్టడం జరిగింది. నిఘా అయితే ఉందండి, బట్ ఇది వాళ్ళకిద్దరికి ఒకరికి పరిచయం ఉండడం వల్ల, నమ్మడం వల్ల జరిగిన అఫెన్స్ ఇది. నమ్మక ద్రోహం లాగా జరిగిన అఫెన్స్ ఇది. మళ్ళీ చెప్తాను, దానికి మళ్ళీ పెడతాం. పీడీ యాక్ట్ వెరిఫై చేస్తామండి. ఆ పీడీ యాక్ట్ క్రైటీరియాకి సంబంధించి దొరికితే ఫస్ట్ కస్టడీకి తీసుకొని ఇతను అదర్ ఎంఓస్ కూడా వెరిఫై చేసిన తర్వాత అవసరమైతే ఖచ్చితంగా ప్రపోజల్ పెడతాం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు దర్శించుకున్నారు. మైక్ సౌండ్ వస్తుంది. ముందు మీడియా మిత్రులందరికీ నమస్కారం. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో భారతీయ జనతా పార్టీ గౌరవ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో చాలా కాలం నుంచి హిందూ బంధువులందరూ ఎదురు చూస్తున్నటువంటి వక్ఫ్ చట్టాన్ని పాస్ చేసిన తర్వాత పార్లమెంట్ నుంచి నేరుగా ఇక్కడికి రావడం జరిగింది. సహకరించినటువంటి రాజకీయ పార్టీల నాయకులకి,
సహచర ఎంపీలందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. లాస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చినప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల ఉత్తరాలని గౌరవించాలని చెప్పి అడిగినాను. నా విజ్ఞప్తిని మన్నించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు, అదే రకంగా టీటీడీ బోర్డు చైర్మన్ గారు తెలంగాణ ప్రజాప్రతినిధుల లెటర్లని ఆహ్వానించి స్వాగతించినందుకు నేను వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక విజ్ఞప్తి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, టీటీడీ చైర్మన్ గారికి, టీటీడీ ద్వారా వస్తున్నటువంటి ప్రతి రూపాయిని మున్సిపాలిటీలకో రోడ్లు వేయడానికో ఇతరత్ర కార్యక్రమాలకి వెచ్చించకుండా దయించి ధార్మిక కార్యక్రమాలకి మాత్రమే టీటీడీ డబ్బుల్ని వాడాలని భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యునిగా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా తెలంగాణ ప్రాంతంలో జీర్ణావస్థలో ఉన్నటువంటి అనేక దేవస్థానాలు ఉన్నాయి, ధూపదీప నైవేద్యాలకు నోచుకున్నటువంటి అనేక దేవస్థానాలు ఉన్నాయి. దయించి వాటికి కూడా టీటీడీ డబ్బుల్ని వెచ్చించి తెలంగాణ ప్రాంతంలో పురాతనంగా ఉండి జీర్ణావస్థలో ఉన్నటువంటి దేవాలయాలకి నిధులు వెచ్చించాలని టీటీడీ బోర్డు చైర్మన్ గారికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను సవినయంగా అప్పీల్ చేస్తూ మా తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖల్ని అనుమతించినందుకు నేను వారికి మరొకసారి మీ అందరి ద్వారా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తాను. జై హింద్, జై భారత్. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు దర్శించుకున్నారు. సార్ ఒక్క నిమిషం సత్యం సార్ అందరూ నిలబడండి. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిలో అడుగులు వేస్తూ ముందుకు వెడుతున్న సందర్భంలో ఈ రాష్ట్రం అనేక అంశాల్లో ప్రగతిని సాధిస్తూ ముందుకు వెడుతున్న సందర్భంలో 14 నుంచి మనం 24 వరకు ఇబ్బందులు పడ్డాం. ఇబ్బందులు తొలగి వెంకటేశ్వర స్వామి దయ మూలంగా అనేక రకాల కార్యక్రమాలు రాష్ట్రంలో జరుగుతున్నాయి. అటు క్యాపిటల్ విషయం కావచ్చు, స్టీల్ ప్లాంట్ విషయం కావచ్చు, పోలవరం అంశం కావచ్చు, దేనిది అనేది కాకుండా గ్రామ స్థాయి దాకా పవన్ కళ్యాణ్ గారు, విద్యలో సీఎం గారు అబ్బాయి, అలానే ఈ వయసులో కూడా వారు ముఖ్యమంత్రి గారు నిరంతర పర్యటన, వారు ఆరోగ్యాన్ని, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల ఆరోగ్యాన్ని కాపాడి అభివృద్ధిలో ముందుకు వెళ్ళేలా వెంకటేశ్వర స్వామిని ఆశీర్వదించమని నేను ఈరోజు వారికి అభ్యర్థించడం జరిగింది. అలానే టీటీడీ యొక్క అంశాలు, భాను ప్రకాష్ రెడ్డి గారు గత అనేక సంవత్సరాలుగా ఈ యొక్క నిధులు టీటీడీకి సంబంధించిన 5,000 కోట్లు సుమారు బడ్జెట్. ఈ బడ్జెట్ని ధర్మానికి ఎక్కువ నిధులు కేటాయిస్తూ ధర్మం వైపే నిధులు ఉండాలి అనే దానిలో వారు అనాదిగా మా యొక్క స్టాండ్, మా పాలసీ, మా ఫిలాసఫీ, మేము అధికారంలో ఉన్నామా అధికారంలో లేమా అనే ఆలోచన కంటే ధర్మబద్ధంగా ఈ నిధులు ఖర్చు చేయాలి అనే సంకల్పంతో వారు ముందుకు పెడుతున్నారు. దీన్ని కొద్దిగా కోర్టు వైపున గతంలో కూడా చాలా సందర్భాల్లో కోర్టుకు వారు వెళ్ళడం, స్టేలు తీసుకొని రావడం, దీనిలో కూడా ప్రభుత్వం
నిధులు ఖర్చు పెట్టడం కంటే ధర్మానికి, వెంకటేశ్వర స్వామి యొక్క నిధులు ధర్మానికి కేటాయించాలనేటువంటి ఆలోచన వారిది ఏదైతే ఉందో వెంకటేశ్వర స్వామి దీన్ని కూడా ఆశీర్వదించాలని నేను కోరుకుంటాను. ధన్యవాదాలు. వైసీపీ ప్రభుత్వం గత 5 సంవత్సరాలలో రాష్ట్రాన్ని దుర్భర స్థితికి తీసుకొచ్చిందని, అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అభివృద్ధి దిశగా పరుగులు తీస్తోందని, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువయ్యేలా పాలన సాగిస్తోందని వైసీపీ నేతలు పగటికలలు కంటూ విమర్శలు చేస్తే ప్రజలు మోసపోరని తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు, యాదవ్ కార్పొరేషన్ అభివృద్ధి సంస్థ చైర్మన్ గొల్లా నరసింహయాదవ్ అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా తిరుపతిలో జరుగుతున్న పరిణామాలు 9 నెలలు కావస్తుంది. ఒక పక్క వైసీపీ నేతలు నిన్న మీరు ఒకసారి చూస్తే టీడీఆర్ బాండ్ల పైన ఒక పక్క నగరపాలక సంస్థ కార్యాలయంలో బాధితులందరూ కూడా ఏకరువు పెడుతూ వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని ఒక పక్క ఏకరువు పెడతా ఉంటే, ఇంకో పక్క దానికి కారణమైన వ్యక్తులు ఏదైతే టీడీఆర్ బాండ్లు కానీ ఆ రోడ్ల విషయంలో ఏం జరిగిందో ప్రజలందరికీ తెలుసు. దానిపైన ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి. ఇంకో పక్క చూస్తే హేళనగా మాస్కులు తగిలించుకొని చంద్రబాబు నాయుడు గారిది కానీ, పవన్ కళ్యాణ్ గారిది కానీ, అదేవిధంగా లోకేష్ గారిది కానీ, వాళ్ళకు ఒకటే చెప్తా ఉన్నా, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమని తెలియజేస్తా ఉన్నాం. తిరుపతిలో ఏదైనా జరిగిందంటే, అభివృద్ధి జరిగిందంటే ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోనే అభివృద్ధి అనేది జరిగింది. మీరేదో ఈరోజు ప్రభుత్వం వచ్చిన నెలలు గడవక ముందే సూపర్ 6 ఏమైందంటే సూపర్ 6 చేస్తా ఉన్నా, కళ్ళుండి కనపడలేదా మీకు? ప్రజలు చెప్తా ఉన్నారు ఏం చేస్తా ఉన్నాము. మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, మీ నాయకుడికి మాట్లాడే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వని మీ నాయకుడు పదే పదే జబ్బలు జరుచుకుంటూ అడుక్కునే పరిస్థితి వచ్చింది ఈ రాష్ట్రంలో. తిరుపతిలో తెలుగు గంగ దగ్గర నుంచి తీసుకుంటే సిమ్స్ మేము చెప్పుకునేదానికి, మేము చేసామని చెప్పుకునేదానికి ఎన్నో ఉన్నాయి. తిరుపతిలో సిమ్స్ హాస్పిటల్, బర్డ్స్ హాస్పిటల్, మరి చెప్పుకుంటే ఒక్క రోజంతా చాలు మేము చేసిన అభివృద్ధి. కానీ మీరు చెప్పుకుంటే, మీరు చేసినవి చెప్పుకుంటే 1600 కోట్లు టీటీడీ సివిల్ వర్కుల పేరుతో స్వామివారి ఖజానాన్ని లూటీ చేసిన ఇది మీది కాదా? ఇంకా టీడీఆర్ బాండ్లు ఇంకా త్వరలోనే వస్తుంది దానిపైన ఎంక్వైరీ. ఏం అభివృద్ధి చేశారని మా వాళ్ళు అంటా ఉన్నారు. మొన్న కూడా కార్పొరేటర్లు పోయి ఇచ్చారు. డబుల్ డెక్కర్ బస్సు సంవత్సరాల కొద్దికి పెంచిన చెట్లను నరికేసినారు. తిరుపతిలో నీడ లేకుండా చేసినారు. ఒక డబుల్ డెక్కర్ బస్సు తెచ్చిపెట్టి, అది మీరు చేసిన అభివృద్ధి. ఎక్కడైనా రోడ్లు క్వాలిటీ పైన మేము పోయి ఇది చేసి దానిపైన ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఏదైతే అభివృద్ధికి బాటలు వేసింది తెలుగుదేశం పార్టీ తిరుపతిలో, అన్న నందమూరి తారక రామారావు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారిని హేళనగా చేసి మాట్లాడతారు మీరు. మీ అర్హతలు ఏమేమి ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు వీళ్ళు డ్రింకింగ్ వాటర్ నీళ్లు తాగుతూ ఉన్నారంటే కారణం తెలుగుదేశం పార్టీ, తెలుగు గంగ. చుట్టుపక్కల రోడ్స్ డెవలప్ చేసి లైటింగ్ కూడా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా లైటింగ్ అంతా కూడా ఈ రేణుగుంట రోడ్లు కావచ్చు, ఇటు చంద్రగిరి రోడ్లు కావచ్చు, అదంతా కూడా లైటింగ్ దగ్గర నుంచి అన్ని ఏర్పాటు చేసింది మేము. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే తిరుపతి అభివృద్ధి అనేది మచ్చుకైనా చేయని మీరు ఈరోజు వీధి నాటకాలతో ప్రజల్ని మెప్పించాలంటే ప్రజలు ఎవరు హర్షించే పరిస్థితి లేదు. ఈరోజు ప్రతి నెల పెన్షన్ 1వ తేదీ ఇస్తా ఉన్నాం అందరి దగ్గరికి వెళ్ళి. ఈరోజు మీరు గుంతలు కూడా పూర్తిలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో. వాటన్నిటిపైన కూడా ఒక క్రమ పద్ధతిగా ఈరోజు రోడ్లు పుంకాల కథనాలు చూసుకో. మీరున్నప్పుడు రోడ్లు దుస్థితి ఏంది, మేమున్నప్పుడు రోడ్లు దుస్థితి ఏంది. ఈరోజు నేను కూడా గ్యాస్కి సంబంధించిన ఉచిత సిలిండర్లను పంపిణీ చేస్తా ఉన్నాం. మీరేం చేశారో ప్రశ్నించుకోమని అడుగుతా ఉన్నాం. ఎక్కడ చూసినా తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో అవినీతి రాజ్యమేలింది. ఇక్కడ కోట్ల రూపాయలు, 320 కోట్ల రూపాయలు వైసీపీ
తుడా నిధుల్ని ఏ విధంగా ఇష్టానుసారం ఖర్చు పెట్టారో సమాధానం చెప్పని అడుగుతాను. ఈరోజు ఏదో ఒక రైతు మారిగా ఊరేసుకున్నట్టు రైతులు కాదు వ్యాపారస్తులు ఊరేసుకున్నారు మీ వల్ల. సామాన్యుడికి రోజువారి కూలీలు దొరకలా ఈ రాష్ట్రంలో. కూలి పని చేసుకోవాలంటే పోయే పరిస్థితులు లేవు. దుర్భరమైన 5 సంవత్సరాల నరకాన్ని చూపించారు వైసీపీ. ఈరోజు తగుదనమ్మా అనే వీధి నాటకాలతో రక్తి కట్టించలేరు అని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, ఏదైతే తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీ, ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీలో ఖచ్చితంగా కూడా నెరవేర్చే దిశగా ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు బడ్జెట్లో బలహీన వర్గాలకు కానీ వాళ్ళకు కానీ సబ్సిడీ లోన్స్ ఇచ్చాం. మీరు ఏ విధంగా చెప్పిన మాట పోలవరం ప్రాజెక్టు చిటికలేసి చెప్పాడు ఆయన ఒక మంత్రి. ఏమైంది? 5 సంవత్సరాలు కంప్లీట్ అయింది. పోలవరంలో కూడా అక్రమాలు, అన్యాయంగా అక్రమాలు మీ జోబులు నింపుకున్నారు తప్ప పోలవరాన్ని కంప్లీట్ చేయాల. ఇప్పుడు పరుగులు తీయిస్తా ఉన్నాం ప్రాజెక్ట్ని. మీరు రైతుల గురించే మాట్లాడే నైతిక అర్హత మీకుందని ఒకసారి మీరే ప్రశ్నించుకోమని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాం. తిరుమలలో ఏదో జరిగిపోయిందని చెప్తా ఉన్నారు. ఇక్కడ టీటీడీ బోర్డు చైర్మన్ చేసిన వ్యక్తి. ఏం జరిగింది అక్కడ? గుమ్మగుమ్మలాడేటివి గతంలో ఎన్టీ రామారావు అనే గత చరిత్ర చూసుకుంటే తిరుమలలో మీరు వచ్చిన 5 సంవత్సరాలు, నేను ఒకసారి ఇవన్నీ బయట రాకముందే నేను చెప్పిన వెంకటగిరి సభలో, తిరుమల సన్నిధి వీధిలో నెయ్యి కుపాలింపులు ఏమయ్యాయి అని. అదే బయటపడింది. మళ్ళా ఏమీ జరగనట్టు మాట్లాడితేట. కాబట్టి అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. సంక్షేమ పథకాలని పేదలకు ఇచ్చేదానికి కట్టుబడి ఉంది తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కూటమి. మీరు ప్రతిపక్ష స్థానం లేకపోయినా, ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం తప్పు లేదని జరుగుతూ ఉంటే ఎత్తి చూపండి. కానీ ఈ విధంగా అబద్ధాలను పదే పదే వల్లిస్తే గతంలో పింక్ డైమండ్ కథ మారికి వచ్చేస్తారు, మళ్ళా గవర్నమెంట్ కనుక్కొని పగటి కళలకు అంటా ఉన్నారు. ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి కోలుకోలేని దుస్థితి ఈ పొద్దు 10 నెలలుగా వస్తూ ఉంది. దానిపైన ప్రతి నిత్యం 70+ మా ముఖ్యమంత్రి ఏ విధంగా కష్టపడతా ఉన్నారో ప్రజలు చూస్తూ ఉన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో గత 5 సంవత్సరాల కాలంలో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారని, అభివృద్ధి అస్తవ్యస్తంగా తయారైందని, కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేసి ప్రజలను పీడించారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అభివృద్ధి వైపు అడుగులు వేస్తోందని, సంక్షేమం అభివృద్ధి దిశగా ఒక యజ్ఞంలాగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని, అయితే వైసీపీ నేతలు రోడ్లపైకొచ్చి డ్రామాలు ఆడుతున్నారని, వేషాలు కట్టిపెట్టి రాజకీయాలు చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ నేత ఊట్ల సురేందర్ నాయుడు, ఆనంద్ యాదవ్లు విమర్శించారు. శనివారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. వైసీపీ నాయకులు పగటి వేసగాల్లాగా డ్రామాలు వేస్తూ ఉన్నారు. 5 సంవత్సరాలు కాలవ లేదు, పరుంబోకి స్థలాలు లేవు, ప్రభుత్వ స్థలాలు లేవు, ఎక్కడ పడితే అక్కడ ఆక్యుపై చేసేసి రోడ్లు వేసేదానికి కూడా ఎవరైనా స్థల యజమానులు ఉంటే వాళ్ళ పర్మిషన్ కూడా అడగకుండా వీళ్ళ ఇష్టానుసారం రోడ్లు వేసి టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో దాదాపు 2,000 కోట్ల రూపాయలు తిరుపతి నియోజకవర్గంలోనే దొబ్బేసినటువంటి వైసీపీ నాయకులు ఈరోజు తగుదునమ్మా అని వచ్చి వాకర్స్ వాకింగ్ చేసుకునే దగ్గర వాళ్ళకి మనశ్శాంతి లేకుండా పగటి వేసగాల్లాగా డ్రామాలు వేస్తూ ఉన్నారు. నేను అడుగుతున్న ఈ డ్రామా బ్యాచ్ని, 5 సంవత్సరాలు మీరు వేసినటువంటి డ్రామాలు ఈ తిరుపతి ప్రజలు ఎవరో మరవలా. అందుకే 5 సంవత్సరాలు మీరు వేసినటువంటి డ్రామాలకు ప్రతిఫలంగా 63,000తో మిమ్మల్ని ఓడించారు. మీరు ఇంకా డ్రామాలు ఎందుకు? మీ పగటి వేసగాల్లాగా ఆడేది డ్రామాలు కొంచెం డ్రామాలు తగ్గించుకోండి, బాగుంటాయి. గత 5 సంవత్సరాలలో 9 సార్లు కరెంట్ ఛార్జీ పెంచింది ఎవరు? 9 సార్లు కరెంట్ ఛార్జీ పెంచారు మీరు. 2014 నుండి 2019 వరకు 5 సంవత్సరాల చంద్రబాబు గారి ప్రభుత్వంలో ₹1 అంటే ₹1 కరెంట్ ఛార్జీ పెంచలా, మిగులు విద్యుత్ ఇచ్చిపోయాం. మీరు వచ్చిన తర్వాత మిగులు విద్యుత్తునంతా కూడా అమ్మేసుకొని 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచి సామాన్యుల మీద బండలో వేసి
మీరు మళ్ళా తగుదునమ్మా అని ఈరోజు వచ్చి మాట్లాడతారా? సిగ్గుండాలండి ఒక మాట మాట్లాడేదానికి. ఈరోజు నిన్న మున్సిపల్ కమిషనర్ గారు టీడీఆర్ బాండ్ల విషయంలో అందరిని రమ్మంటే వచ్చి ఒక్కొక్కరు గోడు ఎలబోసుకుంటున్నారు. వాళ్ళ గోడు చూడలేకపోతున్నాం. వాళ్ళ మనస్సు పూర్తిగా శోభించిపోయింది. వాళ్ళ శోభ తగిలే మీరు 63,000తో ఇంటికి పరిమితమైనారు. ఇంకా మీరు లాస్ట్కి ఇంకా ఈ డ్రామాలు వేసుకోవాల్సిందే. డ్రామాలు బాగా వేస్తున్నారు. డ్రామా రాజకీయ నాయకుడికి ఎట్టా పనికిరాల మీరు. డ్రామాలు మాత్రం చాలా అద్భుతంగా నటిస్తున్నారు. మీకు చివరికి ఈ డ్రామాలే గతి. ఈ డ్రామాలు వేసుకొని బతికిపోండి మీరు. తిరుపతి ప్రజలు మిమ్మల్ని నమ్మరు. డ్రామాలు వేసుకొని మీరు బతికిపోండి అంతే. దాంతోపాటు ఈరోజు 2029లో మళ్ళా ఏమవుతుందని చూపిస్తున్నాడు. 2029లో ఈరోజు ఏమైందో 24లో ఆ 2 ఉన్నాయి కదా 11లో ఒకటి లేచిపోతుంది. గుర్తుపెట్టుకోండి. మీరు ఈ విధంగా సిద్ధం 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 అని చెప్పి ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారు. అవును మేము సిద్ధం. బూత్ లేకపోయినప్పుడు సైకిల్ గుర్తుకు, గ్లాసు గుర్తుకు, అదేవిధంగా కమలం గుర్తుకు ఓటేసేదానికి మేము సిద్ధం అని చెప్పి, ఫ్యాన్ను ఎరగొట్టేదానికి సిద్ధం అని చెప్పి ప్రజలు డిసైడ్ చేసుకొని ఆ సిద్ధాన్ని చూపించారు మీకు. ఇంకన్నా మారండి అయ్యా, మారండి. తిరుపతి చరిత్రలో ఎవడైనా 63,000తో ఓడినారా? తిరుపతి నియోజకవర్గం పుట్టిన తరువాత ఇంతవరకు ఎవరైనా సరే 63,000 పైచిరుకు ఓట్లతో ఓడిపోయినటువంటి అభ్యర్థి ఎవరైనా ఉన్నారా? మీరు తప్ప. జగన్మోహన్ రెడ్డి ఏమో వాళ్ళ నాయన్ని అడ్డం పెట్టుకొని 1,00,000 కోట్లు దొబ్బేసినాడు. ఈడేమో మీ నాయన్ని అడ్డం పెట్టుకొని 2,000 కోట్లు టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో మీరు తినేసినారు. ఈరోజు మీరు గంజాయి, మత్తు పదార్థాలు ఇవన్నీ 5 సంవత్సరాలు అమ్మింది ఎవరు? మత్తుకు బానిసలు చేసింది ఎవరు? వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చి రోడ్డు మీద నోరు కొట్టుకుంటున్నారు. ఇతని వల్ల నా బిడ్డలు నాశనం అయిపోయారు, గంజాయికి బానిస అయిపోయారు, మత్తు మందుకు బానిస అయిపోయారు అని చెప్పి నోరు కొట్టుకుంటున్నారయ్యా. మారండి. ఇంకా పెద్ద డ్రామాలు వేస్తున్నారు మీరు. ఇదే విధంగా డ్రామాలు వేస్తే మీకు తగిన శాస్తి జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.